నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాస్త్రపు. నేను యుఎస్లో క్యాన్సర్ స్పెషలిస్ట్గా గత 15 ఇయర్స్గా పనిచేస్తున్నాను. నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మెడిసిన్ అండి. అంటే మన ఆరోగ్యము, మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటూ ఎలా మనము బాగు చేసుకోవచ్చు, ఈ పెద్ద పెద్ద జబ్బులు, క్రానిక్ డిసీజెస్, క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది నా ఇంట్రెస్ట్. సో ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడతానండి. చాలామంది నా యూట్యూబ్ ఫాలోవర్స్, ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారనమాట. సో మీరు వెజిటేరియన్ డైట్ గురించి మాట్లాడండి, దానివల్ల లాభ నష్టాలు ఏంటి చెప్పండి అనేసి. కనుక ఈరోజు వెజిటేరియన్ డైట్ గురించి మాట్లాడదామండి. సో ఈరోజు చెప్పే టాపిక్స్ ఏంటంటే, ఒకటి వెజిటేరియన్ డైట్ అంటే ఏంటి, ప్యూర్ వ్యాగన్స్కి వెజిటేరియన్ డైట్కి తేడా ఏంటి, దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి, ప్యూర్గా వెజిటేరియన్ డైట్ మీద ఆధారపడే వాళ్ళకి ఏమైనా రిస్క్స్ ఉన్నాయా, ఉంటే మనము వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనేది మాట్లాడుకుందామండి. సో వెజిటేరియన్ డైట్ అనేది యానిమల్ సోర్స్ నుంచి తీసుకొని వాళ్ళని ప్యూర్ వ్యాగన్స్ అంటారు. ఈ ప్యూర్ వ్యాగన్స్ ఏంటంటే మిల్క్, ఎగ్స్ కూడా తినరు. కొంతమంది వెజిటేరియన్స్ ఏంటంటే మిల్క్ తీసుకుంటారు బట్ ఎగ్స్ తినరు. ఇంకొంతమంది మిల్క్, ఎగ్స్ కూడా తింటారు. సో ఇప్పుడు డిస్కషన్ కోసం మనము మిల్క్, ఎగ్స్ని కూడా యాడ్ చేద్దాము. అక్కడక్కడ ఎగ్స్ లేకపోతే ఎలా ఉంటుంది కూడా మాట్లాడుకుందాము. సో వెజిటేరియన్ డైట్ లాభమా నష్టమా? సో షార్ట్ ఆన్సర్ ఈజ్ లాభమేనండి వెజిటేరియన్ డైట్ వల్ల. ఎందుకని చెప్తాను నేను. నా పాయింట్కి నేను కొన్ని ఆధారాలు, ఎవిడెన్స్ చెప్తాను అనమాట. కొన్ని స్టడీస్ జరిగాయి యూరోప్లో కానీ యుఎస్లో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టడీ యూరోప్లో చాలా పెద్ద స్టడీ జరిగింది. అందులో 70,000 మందిని వాళ్ళు వెజిటేరియన్ డైట్స్ ఫాలో అవ్వాలని స్టడీ చేశారు. అందులో ఏమేమి తెలిసిందంటే, ఈ వెజిటేరియన్ డైట్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 20% తగ్గుద్ది అని తెలిసిందనమాట. అది ఇంకొక స్టడీ చూసారనమాట. ఆ స్టడీస్ ఏంటంటే చిన్న చిన్న స్టడీస్ కలిపి ఆ స్టడీస్ అన్నింటినీ కంబైన్ చేసి ఒక అనలైజ్ చేస్తారు. అందులో కూడా ఒక 60,000 పీపుల్ని స్టడీ చేశారు. అందులో కూడా ఏంటంటే సిమిలర్ ఫైండింగ్స్ అనమాట. హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 20 to 25% తగ్గుతుంది వెజిటేరియన్ డైట్స్ వల్ల అని చెప్పేసి వాళ్ళు నోటీస్ చేసిందంటే, ఇన్ జనరల్ వెజిటేరియన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు హెల్తీగా తింటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటారు, నట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తారు డైట్స్. దానివల్ల లాభాలు ఉన్నాయి కనుక ఇండైరెక్ట్గా వెజిటేరియన్స్కి ఈ హార్ట్ హెల్త్ అనేది మంచిగా ఉంటుందని తేలిందనమాట. అదొకటి. రెండోది ఏంటంటే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా వెజిటేరియన్ డైట్ వల్ల ఆల్మోస్ట్ 20 to 50% డిపెండింగ్ ఆన్ వాట్ స్టడీ యూ సీ ఛాన్స్ తగ్గుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే, మీరు వెజిటేరియన్ డైట్స్ చూసుకుంటే అంటే ఓన్లీ మీట్స్ తినకపోవడమే కాదు, తిన్న దాంట్లో కూడా ఆరోగ్యంగా కూడా తిన్నారనమాట. ఈ పాపులేషన్ చూసుకుంటే ఎక్కువ ఫ్రూట్స్, నట్స్, పల్సెస్, లెగ్యూమ్స్, తక్కువ కార్బోహైడ్రేట్స్ తింటూ మంచిగా తిన్నారు కనుక వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా బాగా తగ్గింది. ఎందుకంటే వీళ్ళకి ఒబిసిటీ వచ్చే ఛాన్స్ కూడా తక్కువ. నెక్స్ట్ గుడ్ కొలెస్ట్రాల్ బాగుంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఓవరాల్గా శాచురేటెడ్ ఫ్యాట్స్ యొక్క కంటెంట్ తగ్గింది, ఎందుకంటే వాళ్ళు మీట్స్ తింటారు కనుక. సో డయాబెటీస్ రిస్క్ కూడా తగ్గుతుంది, హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా స్టడీ చేస్తే కొన్ని స్టడీస్లో ఇది కింద కాంట్రవర్షియల్, బట్ వన్ థింగ్ ఈజ్ కన్సిస్టెంట్ అండి. రెడ్ మీట్స్ తిన్నప్పుడు, ఫ్రైడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడ్ మీట్స్ తినే వాళ్ళకి ఈ కోలన్ క్యాన్సర్ రిస్క్ అయితే మాత్రము చాలా ఎక్కువ. సో ఓవరాల్గా వెజిటేరియన్ డైట్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది అనమాట. అదొకటి కొంచెం ఎవిడెన్స్ ఉంది మనకి. ఇంకా చూసుకుంటే ఈ వెజిటేరియన్ డైట్స్ వల్ల ఒబేసిటీ ఛాన్స్ తగ్గుతుంది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ విధంగా వెజిటేరియన్ డైట్ వల్ల లాభాలు అయితే ఉన్నాయి. అయితే ఇంతవరకు లాభాలే చెప్పారు కదా, అసలు ఒకటి ఎందుకు లాభము, రెండోది ఏమైనా నష్టాలు ఉన్నాయా అని అనుకోవచ్చు. ఎందుకు ఓవరాల్గా వెజిటేరియన్ డైట్స్ వల్ల లాభము అనుకుంటే, మనం ఇందాక డిస్కస్ చేస్తున్నట్టు ఈ వెజిటేరియన్ డైట్ ఫాలో అయిన వాళ్ళని చూసుకుంటే చాలామందికి అదర్ మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయండి ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో. వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ బాగుంది, స్మోకింగ్ చేయరు, వాట్ ఎవర్ రీజన్స్ వల్ల అనమాట. ఓకే, నెక్స్ట్ ఆల్కహాల్ తాగరు, లేదంటే చాలా లిమిటెడ్గా తాగుతారు. ఈ విధంగా ఈ మంచి హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఫుడ్ తీసుకునేటప్పుడు వాళ్ళకి
నాన్ వెజ్ మీద ఆధారపడరు కనుక వెజిటేరియన్స్ ఏంటంటే ఎక్కువ ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, లెగ్యూమ్స్ ఈ వీటి మీద ఆధారపడతారు అనమాట. వాళ్ళ ప్రోటీను, వాళ్ళ ఫ్యాటు, కార్బోహైడ్రేట్స్ నీడ్స్ రిక్వైర్ అవ్వడానికి మంచి మంచి ఫుడ్స్ మీద ఆధారపడడం వల్ల ఇండైరెక్ట్గా ఆ ఫుడ్స్ ఆరోగ్యానికి తోడ్పడడం వల్ల మంచిగా ఉంటుందని చెప్పేసి మనకి స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు రిస్క్స్ అసలు ఏమున్నాయి? అసలు వెజిటేరియన్ డైట్స్ మంచి మంచి చెప్పారు. అసలు వెజిటేరియన్ ఆర్ దే అట్ రిస్క్ ఫర్ ఎనీథింగ్ బ్యాడ్ అంటే ఎస్ అన్నో అండి. జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ఈ నేను చెప్పే రిస్క్స్ మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. కానీ పొటెన్షియల్ రిస్క్స్ అయితే ఉన్నాయండి. ఒక్కటి తీసుకుంటే విటమిన్ B12 డెఫిషియన్సీ ఆర్ వైటమిన్ B12 డెఫిషియన్సీ. ఎందుకు అన్నానంటే B12 తీసుకుంటే అది ప్లాంట్స్ వైటమిన్ B12 తయారు చేయలేవండి. సో ఓన్లీ ప్లాంట్ డైట్ ఉన్న వాళ్ళకి B12 డెఫిషియన్సీ గ్యారంటీగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రొవైడెడ్ మీరు ఫోర్టిఫైడ్ సీరియల్స్ కానీ లేకపోతే మిల్క్ కానీ ఎగ్స్ కానీ తినగలిగి లేదంటే పెరుగు తిన్నా కూడా ఆ B12 అందులో ఉంటుంది కనుక మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ప్యూర్ వ్యాగన్సీ అనుకోండి, మీరు పాలు తాగరు, నెక్స్ట్ ఎక్కువ పెరుగు తినరు, నెక్స్ట్ ఎగ్స్ తినరు అనుకుంటే మాత్రము B12 డెఫిషియన్సీ అనేది వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. B12 వల్ల ఎనీమియా వస్తుంది, నెర్వ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ప్యూర్ వ్యాగన్సీ అనుకుంటే నా సజెషన్ ఏంటంటే ఏదో B12 సప్లిమెంట్ అయినా తీసుకోండి, B12 టాబ్లెట్ ఒకటి. లేదు అనుకుంటే మీరు ఈ ఫోర్టిఫైడ్ సీరియల్స్ ఉంటాయి కదా, అలా సీరియల్స్ తినే వాళ్ళకైతే ఆ ఫోర్టిఫైడ్ యూజువల్లీ B12 కూడా యాడ్ చేస్తారు. బట్ అదర్వైజ్ ఏంటంటే మీ B12 టాబ్లెట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. లేదా మీరు మిల్క్ కానీ ఎగ్స్ కానీ తీసుకుంటే ప్రాబ్లం లేదు, అందులో ఉంటుంది కనుక B12 మీకు మంచిగా ఉంటుంది అనమాట. సో అది ఇంపార్టెంట్ చూసుకోండి. ఎందుకంటే నేను చాలా పేషెంట్స్ నేను చూసాను, తర్వాత ఫ్రెండ్స్ కూడా యంగ్ పేషెంట్స్ విత్ B12 డెఫిషియన్సీ కనుక్కుంటే ప్యూర్ వాళ్ళు వ్యాగన్స్ అనమాట వాళ్ళు. సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల B12 డెఫిషియన్సీ వచ్చింది, తర్వాత ట్రీట్మెంట్ ద్వారా బెటర్ అయిపోయింది. సో అది. రెండోది ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ. సో ఐరన్ చాలా వెజిటబుల్స్లో ఉంటుంది, సో స్పినచ్, లీఫీ వెజిటబుల్స్లో కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు అన్ని రకాల ఐరన్ రిచ్ ఫుడ్స్ తినకపోతే ఐరన్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ మీరు అన్ని మిక్స్ ఆఫ్ వెజిటబుల్స్ తిని చూసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లం కూడా ఉండదు. కానీ కొంతమంది ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ ఉంటారు చూడండి, వాళ్ళకి ఐరన్ తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ప్యూర్ వ్యాగన్స్ అనుకోండి, ఆ ఐరన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ వెజిటబుల్స్ తినండి. మరీ ఎనీమియాగా ఉంటే ఐరన్ టెస్ట్ చేయించుకోండి. అవసరమైతే ఐరన్ టాబ్లెట్స్ వాడడము చూసుకోవాలన్నమాట. అది. నెక్స్ట్ కాల్షియం కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది కనుక ఫర్ ద సేమ్ రీజన్ మీరు డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ వెజిటబుల్స్ తినండి. ఇంకా బాగా తక్కువ ఉంటే కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవడము, లేదంటే మిల్క్ తాగే వాళ్ళకైతే ఆ ప్రాబ్లం కూడా ఉండదు, మిల్క్ కానీ ఈ పెరుగు కానీ తినే వాళ్ళకి అనమాట. ఇంకా వైటమిన్ డి, నెక్స్ట్ వైటమిన్ K కూడా తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ మీరు డిఫరెంట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్, నట్స్, లెగ్యూమ్స్ అన్నీ తీసుకుంటే మీకు మంచిగానే నీడ్స్ మీట్ అవుతాయి అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. లైక్ కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, మంచి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి, లైక్ EPA, DHA అని ఉంటాయి కదా. ఆ ఫ్యాటీ యాసిడ్స్ మనకి యూజువల్లీ ఆయిలీ ఫిష్లో ఉంటాయి అంటారు. ప్లాంట్స్లో కూడా ఉంటాయి, కానీ అన్ని ప్లాంట్స్లో ఉండవు కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, హెంప్ సీడ్స్, చియా సీడ్స్ వీటిని తీసుకుంటే మీరు వ్యాగన్స్ అయినా వెజిటేరియన్స్ అయినా అందులో మీకు మంచి ఫ్యాట్స్ ఉంటాయి కనుక ఆ ప్రాబ్లం కూడా మీరు ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇన్ కంక్లూజన్ ఏంటంటే వెజిటేరియన్ డైట్ మీరు ఫాలో అయితే గుడ్ అండి, మంచిదే. దానివల్ల లాభాలు అయితే గ్యారంటీగా ఉన్నాయి. కొన్ని రిస్క్స్ ఉన్నాయి కనుక ఆ రిస్క్స్ గురించి మాత్రం ఆలోచించుకొని బ్యాలెన్స్డ్గా డైట్ తీసుకోండి. మీరు వెజిటేరియన్స్ కాదు బట్ ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ నథింగ్ అగెన్స్ట్ యూ ఆల్, బట్ వన్ అడ్వైజ్ ఏంటంటే మీరు నాన్ వెజ్ తింటున్నారు అనుకుంటే మాత్రము ఒక సింగిల్ అడ్వైజ్ నేను చెప్పగలిగింది ఏంటంటే రెడ్ మీట్ కన్సంప్షన్ మాత్రం బాగా లిమిట్ చేయండి, వీలైతే ఎలిమినేట్ చేయండి. ఎందుకంటే రెడ్ మీట్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు బీఫ్ గురించి మాట్లాడలేదు, బీఫ్ ఇండియాలో మనం తినాం కనుక మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తినరు కనుక సో అది రెడ్ మీట్ కింద వస్తుంది. పోర్క్ కూడా రెడ్ మీట్ కింద వస్తుంది. బట్ మోస్ట్ పీపుల్ తినేది ఇండియాలో మనకి ఈ గోట్ కానీ షీప్ కానీ ఉంటుంది కనుక అవి కూడా రెడ్ మీట్స్ కిందే వస్తాయి కనుక ఆ కన్జంప్షన్ మాత్రము
వీలైతే కంప్లీట్గా మానేసుకోండి, లేకపోతే మినిమైజ్ చేసుకోండి బాగా, ఎందుకంటే వాటిలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కొన్ని ఈ ఫ్యాట్స్ వల్ల, ఈ రెడ్ మీట్స్ వల్ల ఏంటంటే కోలన్ క్యాన్సర్, కడుపులో వచ్చే క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల దాంతోపాటు వేరే క్యాన్సర్స్ కూడా రిస్క్ ఉంది, బట్ మెయిన్లీ లింక్డ్ టు కోలోరెక్టల్ క్యాన్సర్ అనమాట. అందువల్ల అది అవాయిడ్ చేసుకోండి. అది నేను చెప్పేది. మీరు వీలైతే ఓన్లీ అసలు నాన్ వెజ్ గ్యారంటీగా నేను తినాలి, నేను ప్యూర్ వ్యాగన్ అవ్వలేను, ప్యూర్ వెజిటేరియన్ అవ్వలేను అనుకుంటే మీరు లీన్ చికెన్, లేదంటే ఇంకా బెటరు ఓన్లీ ఫిష్, లేదంటే ష్రింపు, లేదంటే ప్రాను, వీటిలో సీ ఫుడ్ మీద మీరు యానిమల్ ప్రోటీన్ మీరు తెచ్చుకోవచ్చు అనమాట. అది మంచిది అనమాట. సో ఇన్ కంక్లూజన్, వ్యాగన్ డైట్ అండ్ వెజిటేరియన్ డైట్ ఆర్ డెఫినెట్లీ హెల్దియర్ చాయిసెస్. అట్ ద సేమ్ టైమ్ బీ వాచ్ఫుల్ అబౌట్ ది పోర్షన్ సైజు. అట్ ద సేమ్ టైము మీరు అన్ని రకాల వెజిటబుల్స్, నట్స్, లెగ్యూమ్స్ అన్నీ తినండి ఆ విధంగా. అట్ ద సేమ్ టైం మీరు ఎటువంటి వైటమిన్ డెఫిషియన్సీ, ఎస్పెషల్లీ B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ గట్టా రిస్క్ ఉంది కనుక మీరు ఆలోచించుకోండి. లేదంటే సప్లిమెంట్స్ అవసరమైతే సప్లిమెంట్స్ తీసుకోవాలి ఈవెన్చువల్లీ, అది చూడండి. సో హోప్ఫుల్లీ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. మీకు కాంటెంట్ నచ్చినా లేకపోతే ఎనీ సజెషన్స్ ఉంటే చెప్పండి. అదర్వైజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ టైం ఒక మంచి టాపిక్తో వస్తాను. థ్యాంక్ యూ.